హలో అండ్ వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించిన యూనిట్ 3B న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద యూనిట్ 3, దట్ ఈస్ అబౌట్ ద న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ ద యూనిట్ 3B, దట్ ఈస్ అబౌట్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఇందులో వచ్చేసి టాపిక్స్ వచ్చేసి మనకి హ్యూమన్ న్యూరల్ సిస్టమ్, జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అండ్ రిఫ్లెక్స్ యాక్షన్ అండ్ రిఫ్లెక్స్ ఆర్క్, అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి సెన్సర్ రిసెప్టర్ అండ్ ప్రాసెసింగ్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ జనరలీ కవర్డ్ అండర్ యూనిట్ 3B, దట్ ఈస్ న్యూరల్ కంట్రోల్ and coordination. Hello and welcome to Shrinath Academy. Today we are going to discuss about the unit 3B of a second year zoology, that is about the neural control and coordination. సో దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది బ్రెయిన్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్స్, స్పైనల్ కార్డ్ యొక్క నర్వ్ ఇంపల్స్ ఎలా పనిచేస్తుంది, స్పైనల్ కార్డ్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్ నుంచి ఏ విధంగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి కమ్యూనికేట్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనము షార్ట్ ఆన్సర్స్కి ఏది ఇంపార్టెంటో ఆ టాపిక్ని మనం కవర్ చేస్తాము. సో ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రడక్షన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద what is important for the coordination between the different parts of the body. So different parts of the body లో ఉన్న మస్కులర్ టిష్యూతోని మన బ్రెయిన్ అంటే న్యూరల్ టిష్యూతో ఏ విధంగా కోఆర్డినేట్ అవుతుంది, ఏ విధంగా పర్ఫార్మెన్స్ కానీ ప్రాసెస్ కానీ మనకు ఒక సిస్టమ్తో ఇంకో సిస్టమ్కి ఏ విధంగా మనకు కోఆర్డినేషన్ జరుగుతుంది, ఏ విధంగా మనకు పాస్ ఆన్ జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇదంతా కాకుండా మనకు నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ for the examination. సో ఇక్కడ వచ్చేసి మనం మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ ద సినాప్టిక్ ట్రాన్స్మిషన్ గురించి. సో ఇక్కడ సినాప్టిక్ ట్రాన్స్మిషన్లో మనకి హౌ ద సిగ్నలింగ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ ద టూ డిఫరెంట్ న్యూరాన్స్ మధ్యలో కానీ, లేకపోతే న్యూరాన్ అండ్ టార్గెట్ టిష్యూ మధ్యలో ఏ విధంగా సిగ్నలింగ్ అనేది ప్రాసెసింగ్ అవుతుందని తెలుసుకోవచ్చు. So next important topic for the short answer, that is the retina, that is nervus tunica, which is about the structure of retina, how the image will be formed, how the processing will be taking place, and what are the different cells which are generally involved in this particular processing అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో ముఖ్యంగా మనం చదువుకునేది ఇట్స్ అబౌట్ ద జనరేషన్ అండ్ కండక్టింగ్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. సో దీంట్లో ముఖ్యంగా మనం చదువుకునేది ఇట్స్ అబౌట్ ద సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనమాట. సో సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అనేది ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద షార్ట్ ఆన్సర్. సో ఇన్ కేస్ ఆఫ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ వీ క్యాన్ సీ దేర్ ఇస్ ఎ పాసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ న్యూరాన్ సెల్ టు ద అదర్ న్యూరాన్ సెల్. సో ఒక న్యూరాన్ సెల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కాస్త మనకి ఇంకో నెక్స్ట్ న్యూరాన్ సెల్కి పాస్ అవ్వడాన్ని మనము సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటాం. సో సినాప్సిస్ అంటే ఏంటంటే మనకు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ జంక్షన్. సో సినాప్సిస్ ఇస్ ఎ జంక్షన్ బిట్వీన్ ద టూ నర్వ్ సెల్స్ వేర్ వీ క్యాన్ సీ ద ఇన్ఫర్మేషన్ విల్ బి పాసింగ్ ఫ్రమ్ వన్ సెల్ టు ద అదర్ సెల్ అనమాట. సో ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకు ఇన్ఫర్మేషన్ని పాస్ అవుతుందో దాన్ని మనము సైంటిఫిక్ టర్మ్లో నర్వ్ ఇంపల్స్ అంటాం. సో నర్వ్ ఇంపల్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ scientific impulse where we can see the starting of signaling or the traveling of signaling from one part of the body to the other part of the body, and in turn the information will be passing on from one neuron to the other neuron. So ఇక్కడ ఈ పాస్ ఆన్ అయ్యేటప్పుడు ఏదైతే మనకు మధ్యలో జంక్షన్స్ ఏర్పడతాయో ఆ జంక్షన్స్ని మనం సినాప్సిస్ అంటాము. సో సినాప్సిస్ అనేది ఇట్స్ ఎ జంక్షన్ బిట్వీన్ ద టూ న్యూరాన్స్ వేర్ వీ క్యాన్ సీ ద నర్వ్ ఇంపల్స్ హ్యాస్ బీన్ పాసింగ్ ఆన్ అనమాట. సో అదే కాకుండా మనకు ఇక్కడ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ కానీ లేకపోతే పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అని ఏంటంటామంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఏ నర్వ్ సెల్ నుంచి వస్తుందో దాన్ని ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అంటాము. ఏ న్యూరాన్ అయితే మనకు రిసీవింగ్ ఎండ్లో ఉంటుందో, ఎక్కడికైతే ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే న్యూరాన్ని మనం పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అంటాం. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఇన్ఫర్మేషన్ అనేది నర్వ్ ఇంపల్స్ అనేది మనకు ఇట్ విల్ బి పాసింగ్ ఫ్రమ్ ద ప్రీ సినాప్టిక్ న్యూరాన్ టు ద పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అనమాట. అండ్ వీ షుడ్ ఆల్సో టాక్ in terms of membrane, that is pre-synaptic neuron membrane నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ మెంబ్రెయిన్ వరకు పోతుంది అనమాట. సో ఈ విధంగా మాట్లాడుకునేటప్పుడు ఆ జంక్షన్లో ఈ విధంగా మనకు జంక్షన్ ఏదైతుందో
ఈ పర్టికులర్ గ్యాప్ని, ఈ జంక్షన్ని మనం సినాప్సిస్ అంటాం. అది కాకుండా మనకు ఈ మధ్యలో ఉన్న పూర్తి గ్యాప్ని, అంటే ఎక్స్క్లూజివ్గా ఈ జంక్షన్ కాకుండా ఈ గ్యాప్ని ఏదైతుందో దీన్ని సినాప్టిక్ క్లెఫ్ట్ అంటాం. సో సినాప్టిక్ క్లెఫ్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్యాప్ ఆర్ ఇట్స్ అన్ స్పేస్ బిట్వీన్ ద టూ న్యూరోనల్ టర్మినల్స్ అనమాట. రెండు న్యూరోనల్ టర్మినల్స్ని పూర్తిగా కలుపుకొని మాట్లాడాలంటే, జంక్షన్ లాగా అనాలంటే దాన్ని సినాప్టిక్ జంక్షన్ అంటాము. అది కాకుండా మనకు ఆ గ్యాప్ ఏదైతుందో ఆ గ్యాప్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఆ గ్యాప్ గురించి చెప్పుకోవాలనుకుంటే దాన్ని సినాప్టిక్ క్లెఫ్ట్ అంటాం. సో సినాప్టిక్ క్లెఫ్ట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద గ్యాప్ బిట్వీన్ ద టూ న్యూరాన్స్ ఆర్ ద న్యూరోనల్ సెల్స్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే, మనం చెప్పినట్టు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకో నర్వ్ సెల్కి పాస్ అవుతుంది. కానీ అది ఏ విధంగా పాస్ అవుతుంది అనేది రెండు విధాలుగా ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి ఎలక్ట్రికల్, ఇంకోటి వచ్చేసి కెమికల్. సో ఎలక్ట్రికల్ సినాప్సిస్ అంటే ఏంటంటే, మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దట్ విల్ బి అండర్గోయింగ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ వన్ న్యూరోనల్ సెల్, అంటే మనకు నర్వ్ సెల్, న్యూరోనల్ సెల్ నుంచి ఇంకో న్యూరోనల్ సెల్కి ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రికల్ రూపంలో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయి ఉంటే దాన్ని ఎలక్ట్రికల్ సినాప్సిస్ అంటాం. లేకపోతే మనకి ఏవైనా న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ కెమికల్ ట్రాన్స్మిటర్స్ కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని కెమికల్ సినాప్సిస్ అంటాం. సో కెమికల్ సినాప్సిస్లో ఏంటంటే, కెమికల్స్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ నథింగ్ బట్ ద న్యూరోనల్ కెమికల్స్ ఆర్ ద కెమికల్స్ ఆఫ్ నర్వ్ సిస్టమ్ విల్ బి పాసింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ నర్వ్ సెల్ టు ద అదర్ నర్వ్ సెల్ అనమాట. సో దిస్ పాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై మీన్స్ ఆఫ్ కెమికల్స్ ఆర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ ద కెమికల్స్ ఆఫ్ నర్వ్ cells is nothing but called as chemical synapses. If the information is passing from one nerve cell to the other nerve cell, and that is generally called as electrical, in terms of electrical signal, then it is called as electrical impulse అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టు ఎలక్ట్రికల్ ఇంపల్స్ పాస్ అయితే, అంటే ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయితే ఆ సినాప్సిస్ ద్వారా దాన్ని ఎలక్ట్రికల్ సినాప్సిస్ అంటాము. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, ఆ రెండు న్యూరాన్ సెల్స్ ఏవైతున్నాయో ఆ రెండు మధ్యలో ఏదైతే గ్యాప్ జంక్షన్స్ ఏర్పడుతున్నాయో ఆ గ్యాప్ జంక్షన్స్ వల్ల, ఆ రెండు న్యూరాన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ జంక్షన్స్ వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి కండక్టింగ్ ఛానల్స్ ద్వారా వెళ్తే, ఎలక్ట్రికల్ కండక్టింగ్ ఛానల్స్ లాగా ద్వారా వెళ్తే ఇన్ఫర్మేషన్, దాన్ని మనం ఎలక్ట్రికల్ సినాప్సిస్ అంటాం. సో ఒక నర్వ్ సెల్, అంటే ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకో నర్వ్ సెల్కి మనకి ఎలక్ట్రికల్ ఇంపల్స్, ఎలక్ట్రికల్ ఛార్జ్ రూపంలో, అయాన్స్ రూపంలో మనకు కండక్టింగ్ ఛానల్స్ ద్వారా వెళ్తే దాన్ని మనం ఎలక్ట్రికల్ సినాప్సిస్ అంటాం అనమాట. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, వెన్ దేర్ ఇస్ ఎ గ్యాప్ జంక్షన్. సో ఎప్పుడైతే మనకు పూర్తిగా మనకు సినాప్టిక్ క్లెఫ్ట్ లేకుండా, అంటే గ్యాప్ లేకుండా మనకు ఈ సినాప్టిక్ జంక్షన్ లో భాగంగా మనకు రెండు న్యూరోనల్ సెల్స్ యొక్క మెంబ్రెయిన్ పూర్తిగా ఫ్యూజ్ అయిపోయి పూర్తిగా మనకు కంప్లీట్ గా ఒక యూనిట్ లాగా ఏర్పడితే అప్పుడు మనకు ఎలక్ట్రికల్ సినాప్సిస్ అనేది మనకు జరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు ప్రీ సినాప్టిక్ న్యూరాన్ యొక్క మెంబ్రెయిన్, పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ యొక్క మెంబ్రెయిన్ పూర్తిగా మనకు క్లబ్ అయిపోయి మనకు పూర్తిగా ఎలక్ట్రికల్ కండక్టింగ్ ఛానల్స్ కానీ లింక్స్ కానీ ఏర్పడితే, కంప్లీట్ గా మెంబ్రెయిన్స్ మధ్యలో పూర్తి స్థాయిలో ఛానల్ ఏర్పడితే అప్పుడు ఆ ఛానల్ ద్వారా గ్యాప్ ద్వారా మనకు అయాన్స్ మనకు ట్రాన్స్మిషన్ అయితే వాటిని మనము ఎలక్ట్రికల్ సినాప్సిస్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ సినాప్సిస్. సో ఇన్ కేస్ ఆఫ్ కెమికల్ సినాప్సిస్లో ఏంటంటే, మనం మాట్లాడుకున్నట్టు కెమికల్ సినాప్సిస్లో ఏంటంటే మనకు ఆ సినాప్టిక్ క్లెఫ్ట్ ఏదైతుందో అక్కడ మనకు ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది అనమాట. సో సినాప్టిక్ క్లెఫ్ట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ ఆర్ ఇట్స్ ఎ స్పేస్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ద ఫ్లూయిడ్ విచ్ ఇస్ జనరలీ కన్సిస్టింగ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనమాట. సో దీస్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ present in the synaptic cleft, and we can see these neurotransmitters are generally released from the presynaptic న్యూరాన్. సో ప్రీసినాప్టిక్ న్యూరాన్ కానీ ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్ ఆఫ్ న్యూరాన్ నుంచి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అయ్యి ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ వచ్చేసి దే విల్ యాక్ట్ ఆన్ ఎ స్పెసిఫిక్ లైగాండ్స్ ప్రజెంట్ ఆన్ ద పోస్ట్ సినాప్టిక్ న్యూరానల్ మెంబ్రెయిన్ మీద మనకి ఇది బైండ్ అవుతుంది. బైండ్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఆ ఛానల్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఛానల్స్ ఓపెన్ అయిపోయి మనకు ఆ అయాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది కండక్టింగ్ అయ్యేది జరుగుతుంది అనమాట. సో కెమికల్ సినాప్సిస్ ఏంటంటే we can see that there is a fluid filled space is generally present between the neuronal cells, and
there is a gap. So this gap between the two neuronal cell is called as synaptic cleft, as we said. And this ఈ cleft ni మనం ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటే this is a structural gap, means it is a gap which was created between the two neuronal cell which is creating the boundaries or which are creating the structural gap అన్నమాట. సో అది కాకుండా it is also it is but it's a functional bridge. అంటే ఏంది, ఎప్పుడైతే అవసరం పడితే there is a creation of functional bridge, but there is definitely a structural gap. So there is a structural gap, but there is a functional bridge which is generally held in case of synaptic cleft, which is generally called as a fluid filled space or the area between the neuronal cell అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే డయాగ్రామ్ లో this is the axon. So this is the axon and this is the nothing but this is the complete axon terminal. సో ది కంప్లీట్ కింద బటన్ షేప్ ఏదైతుందో దాన్ని axon terminal అంటాము, and axon is ending with a axon terminal అన్నమాట. So this is the axon terminal where whatever the concepts we are trying to explain, they generally present in this particular part of diagram. So ఇక్కడ చూసుకుంటే మనకు the axon is ending by means of axon terminal, and the membrane which is generally present on this particular axon terminal is called as presynaptic membrane. So presynaptic membrane is the one which is covering the axon terminal అన్నమాట. సో ఇక్కడ ఏదైతే మనం ఈ మధ్యలో గ్యాప్ చూస్తున్నామో ఈ పూర్తి గ్యాప్ దీన్ని సినాప్టిక్ క్లెఫ్ట్ అంటాం. సో సినాప్టిక్ క్లెఫ్ట్ is nothing but that is a gap between the synaptic membrane and also postsynaptic membrane. Either it may be postsynaptic membrane, either it may be target skeleton muscle అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో నెక్స్ట్ లీడింగ్ నర్వ్ సెల్ అయి ఉండొచ్చు. దాని యొక్క మెంబ్రెయిన్ అయితే దాన్ని మనం పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం. సో పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ క్యాన్ బి అ టార్గెట్ మజిల్ ఆర్ ఇట్ మే బి అ నెక్స్ట్ న్యూరాన్ అన్నమాట. సో సినాప్టిక్ క్లెఫ్ట్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ ఎ గ్యాప్ బిట్వీన్ దీస్ టూ మెంబ్రెయిన్స్. ఇదే కాకుండా దెర్ ఈస్ సమ్ రిసెప్టార్స్ విచ్ ఆర్ వెరీ మచ్ స్పెసిఫిక్ రిసెప్టార్స్ ఆర్ present on the postsynaptic receptor. So ఈ postsynaptic receptor which are present on the postsynaptic membrane, they are the one which will be binding with this with the neurotransmitter. So receptor తో బైండ్ అయ్యి ఏ మాలిక్యూల్ అయినా మనం ligand అంటాము. So here the neurotransmitters or the ligands which are generally binding with that of the receptor, and thereafter they are causing the release or the opening of the receptor which is causing the ions, that is nothing but the neurotransmitter ions to be passed on from the synaptic cleft into the postsynaptic membrane అన్నమాట. సో ఆ విధంగా యాక్టివిటీ జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్ సెట్ which is explaining about the synaptic transmission, which is nothing but the transmission of the information either in the form of electrical ions or in the form of neurotransmitters which are generally involved in passing the information from the neuron impulse to that is nerve impulse to that of the other kind of cells అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతుందో ఈ ఇంపల్స్ ఏదైతుందో దీన్ని యాక్షన్ పొటెన్షియల్ అంటాం. సో యాక్షన్ పొటెన్షియల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇంపల్స్ విచ్ వాస్ క్రియేటెడ్ బై ద ప్రీసినాప్టిక్ న్యూరాన్, అండ్ ఇట్ ఈస్ జనరల్లీ ఈ యాక్షన్ పొటెన్షియల్ వల్ల ఈ యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వడం వల్ల, ఇంపల్స్ జనరేట్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మనకు మెంబ్రెయిన్ అనేది డీపోలరైజ్ అవుతుంది అనమాట. సో ఈ డీపోలరైజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఛానల్స్ అంటే మనకు ఎస్పెషల్గా ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్ మీద ఈ కాల్షియం ఛానల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఆ యాక్సాన్ టర్మినల్ కి రీచ్ అవుతుందో అప్పుడు దట్ విల్ జనరేట్ ద యాక్షన్ పొటెన్షియల్, దట్ ఈస్ ద డీపోలరైజేషన్ ఆఫ్ ద ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్. దీనివల్ల ఏం జరుగుతుంది, మనకు కాల్షియం ఛానల్స్ అనేది ఓపెన్ అయ్యి ఆ తర్వాత కాల్షియం ఛానల్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో కాల్షియం విల్ ఎంటర్ ఇన్ టు ద ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్ అండ్ ఇట్ కాజెస్ ద ఎగ్జోసైటోసిస్. సో ఇట్ జనరలీ కాజెస్ ద ఎగ్జోసైటోసిస్ ఇన్ విచ్ ద వెసికల్స్, సో ద సినాప్టిక్ వెసికల్స్ ఏవైతున్నాయో ఆ సినాప్టిక్ వెసికల్స్ లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ కాస్త ఎప్పుడైతే కాల్షియం లెవెల్స్ మెంబ్రెయిన్ మనకు లోపటున్న ఆ ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్ లో కాల్షియం లెవెల్స్ పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఈ సినాప్టిక్ వెసికల్స్ అనేది మనకు స్లోగా వచ్చేసి ఎగ్జోసైటోసిస్ ద్వారా న్యూరో ట్రాన్స్మిటర్స్ ని మనకు ఈ సినాప్టిక్ క్లెఫ్ట్ లోకి వదులుతాయి అన్నమాట. సో వదిలినప్పుడు ఏం జరుగుతుంది, మనం మాట్లాడుకున్నట్టు ఈ
ఈ మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ కాస్త దే విల్ కమ్ అండ్ బైండ్ విత్ దట్ ఆఫ్ ద స్పెసిఫిక్ రిసెప్టార్స్ ప్రజెంట్ ఆన్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే నార్మల్ నర్వ్ ఇంపల్స్ వస్తుందో ఇట్ విల్ జనరేట్ ద యాక్షన్ పొటెన్షియల్, ఇట్ విల్ కాజెస్ ద డీపోలరైజేషన్ ఇన్ కేస్ ఆఫ్ ద axon terminal. At the same time it causes the opening of the calcium channels which is making the rush of the calcium from the external environment into the nerve cell. Thereafter it causes దీని వల్ల మనకు ఏవైతే మనకు అక్కడ చూస్తున్నట్టు మనకు సినాప్టిక్ వెసికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ కాస్త ఎగ్జోసైటోసిస్ ద్వారా దే విల్ బి రిలీజ్ ఇన్ టు సినాప్టిక్ క్లెఫ్ట్ అండ్ దేర్ ఆఫ్టర్ దిస్ విల్ గో అండ్ bind with that of the specific receptors which are present on the surface of the postsynaptic membrane, and thereafter after the binding of the ligand it causes the entry of the ions from the synaptic cleft into the postsynaptic membrane యొక్క యాక్టివిటీ అనేది చేంజ్ అవడం జరుగుతుంది అనమాట. సో దిస్ about the action potential which is generated. సో ఈ విధమైన ప్రాసెస్ లో మనం చూసుకుంటే మనకు వాట్ ఈస్ ద న్యూరో ట్రాన్స్మిటర్. సో న్యూరో ట్రాన్స్మిటర్ అంటే మనం మాట్లాడుకున్నట్టు ఇట్స్ ఏ కెమికల్ విచ్ ఈస్ జనరల్లీ రిలీజ్ ఫ్రమ్ ద ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ లో మనకు రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఎగ్జైటరీ, ఒకటి వచ్చేసి ఇన్హిబిటరీ. సో excitatory is the one which is causing the membrane to undergo depolarization. So it is the one which is causing the depolarization of the membrane. It is the one which is causing the action potential to pass on in the postsynaptic membrane, as well as it is causing the information to pass on from one cell to the other cell. So ఇక్కడ ఏంది మన ఎగ్జైటరీ వచ్చేసి ఎసిటైల్ కోలిన్ కానీ, ఎపినెఫ్రిన్ కానీ, నారెపినెఫ్రిన్ కానీ, డోపమిన్ కానీ, సెరిటోనిన్ కానీ, దీస్ ఆర్ ఆల్ ద వన్ which comes under the category of excitatory because they are causing the creation of action potential, they are causing the impulse to pass on, and also they are causing the depolarization of the membrane. But manaku second category vachesi inhibitory. So inhibitor కింద glycine and GABA, that is gamma amino butyric acid. So these are the one which are coming under the category of inhibitory, which is causing the hyperpolarization of the postsynaptic membrane. So ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు depending upon the neurotransmitter the impulse will be acting upon. So ఎగ్జైటరీ అయితే మనకు డీపోలరైజేషన్, యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. అదే ఇనిబిటరీ అయితే మనకు గాబా గ్లైసిన్ కాస్త ఇట్ విల్ కాజ్ ద ఇనిబిటరీ బికాస్ ఇట్ విల్ కాజ్ ద హైపర్ పోలరైజేషన్ ఆఫ్ ద మెంబ్రెయిన్ అండ్ ఇట్ డజంట్ అలౌ ద నర్వ్ ఇంపల్స్ టు పాస్ ఆన్ అనమాట. సో ఇట్ ఈస్ జనరలీ యాక్టింగ్ యాస్ ఎన్ ఇనిబిటర్ ఆఫ్ ద నర్వ్ ఇంపల్స్ అనమాట. సో ఇంకోటి మనం టర్మినాలజీ గురించి చెప్పుకోవాలంటే ఎగ్జాన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద యాక్సాన్ హెలాక్స్ అనమాట. యాక్సాన్ హెలాక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అబౌట్ ద జంక్షన్. సో మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అనుకునేది ఏంటంటే మనకు ఒకటే నర్వ్ ఇంపల్స్ వచ్చేస్తుంది ఒక ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ ద్వారా పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ కి పాస్ ఆన్ అవుతుంది అనుకుంటాం, కానీ అది తప్పు అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాక్సాన్ హెలాక్స్ అనేది ఇట్స్ ఎస్ మైన్యూట్ జంక్షన్ విచ్ ఈస్ ఇంక్లూడింగ్ ఆల్ ద ప్రాసెస్ విచ్ ఈస్ టేకింగ్ ఆన్ టు పాస్ ఆన్ ఫ్రమ్ వన్ సెల్ టు అదర్ సెల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఎప్పుడైతే స్పేషియల్ సమరైజేషన్ అంటే ఏంటంటే మనకు మల్టిపుల్ ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ ఏదైతుందో అది మల్టిపుల్ ఏరియాస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంటే దాన్ని స్పేషియల్ సమేషన్ అంటాం. సో మల్టిపుల్ ఏరియాస్ నుంచి మల్టిపుల్ ఇన్పుట్స్, మల్టిపుల్ ప్రాసెసింగ్ జరిగి ఒకటే యాక్సాన్ టర్మినల్ నుంచి పాస్ ఆన్ అయి ఉంటే దాన్ని స్పేషియల్ సమేషన్ అంటాం. అట్లా కాకుండా మనకు ఒకటే ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ నుంచి ఒకటే రకమైన ఇన్ఫర్మేషన్ అంటే మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఒకటే సెల్ నుంచి వస్తే దాన్ని టెంపోరల్ సమేషన్ అంటాం. సో టెంపోరల్ సమేషన్ అంటే మనకు ఒకటే ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ నుంచి మల్టిపుల్ ఇన్పుట్స్ రావడం. అదే మన స్పేషియల్ సమేషన్ అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ మల్టిపుల్ సెల్స్ నుంచి రావడాన్ని మనము స్పేషియల్ సమేషన్ అంటాం. సో దిస్ ఇస్ అబౌట్ ద సినాప్టిక్ ట్రాన్స్మిషన్ విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ యూనిట్, దట్ ఈస్ యూనిట్ 3B ఆఫ్. సో మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి యూనిట్ 3B, దట్ ఈస్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో దీంట్లో చూసుకుంటే మనకు బ్రెయిన్ని బయో కంప్యూటర్ అని అంటాము. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది అబౌట్ బ్రెయిన్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్స్ గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యూమన్ న్యూరల్ సిస్టంలో మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంది, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ జనరలీ యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అదే కాకుండా మనకు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంటెంట్ అనేది మనం నేర్చుకుంటాం. అండ్ ఫర్దర్గా వచ్చేసి మన స్పైనల్ కార్డ్ గురించి అండ్ హౌ ద ప్రాసెసింగ్ విల్ బీ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ద స్పైనల్ కార్డ్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ.
అండ్ దీంట్లో మనం ఇంకా క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే, so now we are going to discuss about the one of the most important topic, that is the short answer. So here we are going to discuss about the retina, which is also called as nervous tunic. So this is the last or the innermost part of the eye, that is the third layer of the eye is called as retina. సో ఈ రెటీనా ఏదైతుందో ఈ రెటీనాలో మనకు జనరల్గా రెండు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి పిగ్మెంటెడ్ ఎపిథీలియం, ఇంకోటి వచ్చేసి న్యూరల్ పోర్షన్ అనమాట. సో పిగ్మెంటెడ్ ఎపిథీలియం ఏదైతుందో అక్కడ మనకు ఏ షీట్ ఆఫ్ మెలనిన్ ఉంటుంది, అండ్ దిస్ ఈస్ ద పార్ట్ వేర్ దేర్ ఇస్ నో విజువల్ portion, that is eye యొక్క నాన్ విజువల్ పోర్షన్ ఏదైతుందో దట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ మెలనిన్, అండ్ ఇట్ ఈస్ ద పిగ్మెంటెడ్ ఎపిథీలియం విచ్ ఇస్ ప్రజెంట్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఐ. సో రెటీనా ఈస్ ద థర్డ్ మోస్ట్ ఆర్ ఇన్నర్ మోస్ట్ లేయర్. దీంట్లో మన పిగ్మెంటెడ్ ఎపిథీలియం అనేది ఇక్కడ చూస్తున్నాం కదా. సో దిస్ ఈస్ ద బ్యాక్, దట్ ఈస్ ద బ్యాక్ ఆఫ్ ద ఐ వేర్ ద నాన్ విజువల్ పార్ట్ క్యాన్ బి సీన్. ఇది కాకుండా నెక్స్ట్ వన్ వీ ఆల్సో డిస్కస్ అబౌట్ ద అనదర్ లేయర్ కాల్డ్ as న్యూరల్ పోర్షన్, దట్ ఈస్ ద న్యూరల్ పోర్షన్ నథింగ్ బట్ కాల్డ్ as visual part or visual portion. So the entire retina can be divided into non-visual part where the melanin is there, that is pigmented epithelium, and next one vachesi neural portion which is also called as visual part where all the neural bundles of the eye will be present. So ee neural portion chuskunte manaku that is generally consisting of photoreceptor. So the photoreceptors are the layers which are generally present, and దీంట్లో మనకు rods and cones are the one which are generally present here. So rods and cones are the two different kind of photoreceptors or the photoreceptor layers which are generally present. So in the rods are the one which consisting of a pigment called as rhodopsin, and it is involved in the visual of the visual or visual effect. Ante manaku dim light lo చూడడానికి rods useful aitadi. Cones are the one which consisting of colored pigment. So it is the colored pigment called as iodopsin, which is generally involved in observing the bright light, that is observing the bright colors in the daylight. So manaku red, green, blue ane differentiation enduku ante that is because of the cones. So the cones are the one which consisting of iodopsin. So iodopsin ane ee pigment valla cones can distinguish very easily in the broad daylight, and they are the one which generally consisting of color vision, that is red, blue and green, whereas rods are the one which are generally consisting of rhodopsin, and they are the one which are consisting of this kind of this visual, that is they are involved in the visual pigments, that is visual purple to see the dim light anamata. So next వచ్చేసి మనకు దీంట్లో చూసుకుంటే ఈ ఫోటో రిసెప్టార్ లేయర్ ఏదైతుందో ఫోటో రిసెప్టార్ లేయర్ కింద మనకు బైపోలార్ సెల్ లేయర్ ఉంటుంది, లాస్ట్కి వచ్చేసి గ్యాంగ్లియాన్ సెల్ లేయర్ ఉంటుంది. సో మనకు రెండు లేయర్స్ ఉంటాయి విచ్ ఇస్ మేకింగ్ అప్ ద రెటీనా. సో రెటీనా ఇస్ ద థర్డ్ లేయర్ యాజ్ వి సెడ్, అండ్ వీ కెన్ సీ రెటీనాలో మనకు ఆ పిగ్మెంటెడ్ ఎపిథీలియం విచ్ ఇస్ ద బ్యాక్ of the eye which doesn't have any visual portion. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద విజువల్ portion of the eye that is having the photoreceptor layer followed by bipolar layer, and next one is the ganglion layer which is generally forming the entire network. This is the second layer of the retina where the visual part of the eye will be observed anamata. So next వచ్చేసి we can see there is a in the center. So in the center of the retina there is a posterior portion. So retina యొక్క వెనక సైడ్ ఏదైతుందో posterior portion ఏదైతుందో దాంట్లో సెంటర్ పార్ట్ ఏదైతుందో ఆ సెంటర్ పార్ట్ ని మనము yellow spot అని అంటాం అన్నమాట. సో yellow spot is nothing but it is the posterior part of the retina of the eye where it is called as yellow spot which is generally present in the center. ఈ center patch of posterior end ఏదైతుందో దాంట్లో మనకు small depression ఉంటుంది. So the small depression which is present in the center of this yellow spot, that is in the center of this yellow spot is the one which is called as chorea centralis. So chorea centralis is nothing but which is a small depression which is present in the center of yellow spot which is called as chorea centralis, which is nothing but called as a place where we can see that entire processing will be taking place anamata. So ee particular
సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐ ఈస్ ద వన్ విచ్ ఇస్ కంప్లీట్లీ కన్సిస్టింగ్ ఆఫ్ retina. In that posterior portion of the retina is called as, where we can see in the, is called as yellow spot. In case of yellow spot, there is మొత్తం ఆ yellow spot లో సెంటర్ లో ఒక స్మాల్ డిప్రెషన్ ఉంటుంది, దాన్ని మనం ఫోరియా సెంట్రాలిస్ అంటాము. అండ్ ఇట్ ఈస్ ద వన్, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దిస్ ఫోరియా సెంట్రాలిస్ ఏదైతుందో, దట్ ఈస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద రెటీనా, దట్ ఈస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద yellow spot, where we can see sharp and central vision has been observed. And we can see that this sharp and central vision ఏదైతుందో, that is very much important for the person to see in case of while walking, jogging, and in case of broad daylight ఏదైతుందో దాంట్లో మనకి చూడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ కమింగ్ టు this whatever the axons are there, so the axons of the entire nervous system, they will leave the eye. So they generally leave the eye, the axons of the ganglion cells. So the ganglion cells are the one which are making the ganglion cell layer. The axons will leave this particular ganglion cell layer, and these axons are leaving the eye, and finally they will be exiting the eyeball, and they generally form the optic nerve. This is the one which is causing the connectivity at the nervous system, connectivity between the eye and the brain. So optic nerve is nothing but that is the axons of the ganglions or the ganglion cell layer యొక్క axons ఏవైతున్నాయో which are leaving the eyeball, and it is connecting to the brain అన్నమాట. So the portion, this optic nerve which is left the eye and connect to the brain is called as optic disc or the blind spot. So optic disc or the blind spot is the area which is nothing but called as the non-processing spot or the blind spot, where the visual processing will not take place, only the information will be passed on. It is exactly the spot where the nerve cells or the optic nerve will leave the eyeball and generally connecting to the brain అన్నమాట. సో దాన్ని ఆప్టిక్ డిస్క్ అనొచ్చు, లేకపోతే బ్లైండ్ స్పాట్ అనొచ్చు. ఇట్ ఈస్ ద ప్రాసెసింగ్ సెంటర్ వేర్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి గోయింగ్ ఆన్. సో దిస్ ఇస్ అబౌట్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద షార్ట్ ఆన్సర్, దట్ ఈస్ అబౌట్ ద రెటీనా ఆర్ ద నర్వస్ ట్యూనిక్, విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద ఇమేజెస్ and also visual effects of the eye. So now in the summary, we are going to discuss about the two important topics from this particular unit, that is unit 3B of this particular second year zoology. So దీంట్లో మనం ఫస్ట్ మాట్లాడుకుంది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్, దట్ ఈస్ అబౌట్ ద సినాప్సిస్ ట్రాన్స్మిషన్. సో హియర్ we are discussing about how the nerve impulse will be passing from one neuron cell to the other neuron cell. There are different ways. One is the electrical, another one is the chemical. So electrical is the common thing in case of if the nerve cells are very close to each other, and but if the cells most of the time generally the nerve cells will communicate by means of chemical synapses, that is the synaptic cleft, the information will be passed on. And దీని తర్వాత next we are going to discuss about the retina, that is the nervous tunic, where we can see generally different layers, like retina is the innermost or the third layer of the eye, where we can see it can be differentiated into different layers like pigmented epithelium and also the photoreceptor layer, where the different kind of processing will be taking place. So these are very much important topic in this particular unit, that is unit 3B, that is about the nervous system and the coordination, where we discuss for the final examination. Thank you for watching.